గెలుపు కోసం కాంగ్రెస్ అబద్ధాలతో అడ్డదారులు తొక్కుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. రిజర్వేషన్లపై కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అనేక సార్లు అవమానించిందని ఆరోపించారు. సీఎం హోదాలోనూ రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ రిజర్వేషన్ల ప్రతిపాదనలు నెహ్రూకు నచ్చలేకనే ఓడించారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే అంబేద్కర్కు గౌరవం పెంచిందన్నారు. దళితులు, ఆదివాసీలకు అధికారం అందించిన ఘనత బీజేపీదే అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాంపింగ్ కేసును నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ యూటీ కావాలని కేటీఆర్ కోరుకుంటున్నారని లక్ష్మణ్ చెప్పారు. అని చెప్పి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ 4% ఇస్తానది, నేను 12% రిజర్వేషన్లు ఇస్తాను ముస్లిమ్స్, కానీ బీరాలు బలికి ఏ రకంగా ప్రజలను వంచి మోసం చేసి దగా చేశారో 10 సంవత్సరాలు ప్రజలు చూశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే అబద్ధాల ప్రచారంతో రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ తొలగిస్తుందని పచ్చి అబద్ధాలను రోజువారీగా ప్రచారం చేస్తూ ఏ రకంగా ఇవాళ మరి మైనార్టీ రిజర్వేషన్లకు ఒత్తాసు పలుకుతున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు 9 సంవత్సరాల తర్వాత మరి కేసీఆర్కు మరి ఆ గర్వం పెరిగి అహంకారంతో మరి అధికార మదంతో ఆనాడు విర్రవీగితే కనీసం కేసీఆర్కు 9 సంవత్సరాలు పట్టింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు 9 నెలలు కూడా గడవకముందే ఇవాళ అదే అహంకారం నిలువెల్లా ఇవాళ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీరు మీ అసలు యాక్చువల్లో మీ డిఎన్ఏ కాంగ్రెస్ డిఎన్ఏ కాదు. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల అది ముసలి కన్నీరు కార్చడమే ఓటు బ్యాంక్ రాజకీయాల పార్టీ. ఇవాళ ముస్లింల ఓట్ల కోసం తెలంగాణలో ఏ రకంగా పోటీ పడి గతంలో కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హిందువుల మనోభావాలపై దాడులు చేస్తూ ఉన్నారు. మీరు మెజారిటీ ప్రజలపైన ఏ రకంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా, గాయపరిచే విధంగా మీ వ్యాఖ్యలు ఇవాళ మొత్తం సమాజం గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నారు. అంత పూర్వం వైఎస్ రాజశేఖర గారు వారు బీసీల యొక్క రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు కట్టబెట్టిన చరిత్ర, ఆ చారిత్రాత్మకమైన తప్పిదం ఆనాడు రాజశేఖర గారు చేస్తే హైకోర్టు మొట్టికాయలు వేసి దాన్ని కొట్టివేసింది. ఆ తర్వాత